సేవ లెక్కలోకి రాదు. అదే నువ్వు యేసయ్య ముందు నిలబడి, ప్రభా అది ఒక తల్లి కన్న బిడ్డ ఇంకో తల్లి కన్న బిడ్డ 2 పిల్లలు తెచ్చి నేను పెంచి పెద్ద చేశాను, రెక్కలు తెచ్చాను తండ్రి, నేను చేరదీయకపోతే వాళ్ళు ఏమైపోయేవాళ్ళ తండ్రి అంటే, అవును తల్లి నువ్వు సేవ చేసావురా, నువ్వు సేవ చేసావమ్మా అని రాస్తాడు. అనాథలకు సేవ చేసావమ్మాను అని రాస్తాడు. అర్థమైందా? ఈ భౌతికమైన సేవకి ఇంత విలువిస్తే దేవుడు ఒక ఆత్మని నరకము నుంచి రక్షించడం అనేది ఎంత గొప్ప సేవో తెలుసా? నువ్వు భూమి మీద కని పెంచినోడైనా ఒకరోజు చచ్చిపోతాడు. నువ్వు మామూలుగా తెచ్చుకొని పెంచినోడైనా ఒకరోజు చచ్చిపోతాడు. నువ్వు చచ్చిపోతావు, వాడు చచ్చిపోతాడు. కానీ ఒక నశించిపోతున్న ఆత్మను నువ్వు రక్షించడానికి కష్టపడి త్యాగం చేస్తే దాని ఫలము ఎంతవరకు అంటే అది నిత్యత్వం పర్యంతం ఉంటుంది. అది అక్షయధనం, అక్షయ బహుమానం. అది ఏమన్నా అర్థమైందా నేను చెప్పేది? కాబట్టి భౌతికంగా నువ్వు గొడ్రాలు అయినా సావు బతుకు అనొద్దు. ఆత్మీయ సంతానాన్ని గంట మొదలుపెట్టు. ఆత్మలకు సువార్త చెప్పు. అనేక మంది ఆత్మలను గను. భౌతికంగా కన్న పిల్లలైనా తన్ని తగలేస్తారేమో కానీ నువ్వు కన్న ఆత్మీయ పిల్లలు నువ్వు అడ్డం పడితే నిన్ను వచ్చి లేవనెత్తుకుంటారు, నీ పక్షమున నిలబడతారు, నీ కోసం కష్టపడతారు. అవసరమైతే తమ రక్తాన్ని కూడా నీ కోసం దారిపోయగలిగేంత ప్రేమ కనపరుస్తారు ఆత్మీయ పిల్లలు. ఆత్మీయ పిల్లలు లోక మర్యాదలు మమకారాలు గతించిపోనే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోనే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి.